స్తుతులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. బ్రదర్ రూబన్ గారు చదివిన వాక్యాన్ని ఒకసారి చదువుతున్నా. 118 చదవను. ఇరుకులో ఉండి నేను ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న చక్కని మాటను మనము కీర్తనలో 118వ అధ్యాయము 5వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. ఇరుకులో ఉండి నేను యెహోవాకు మొరపెట్టుతున్నాను. హల్లెలూయా. ఇరుకులో ఉండి మొరపెట్టడం అంటే వెరీ గుడ్. కష్టాలలో ఉండి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరకు చెవి వచ్చి మనకు ఉత్తరం ఇస్తాడు. విశాల స్థలం ముందు నీకు ఉత్తరం ఇచ్చినట్టు విశాల స్థలం ఖాళీ స్థలం కాదు. నీ కష్టాలు తీసివేసి నీకు సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని కలిగించడమే విశాల స్థలము అన్నది. హల్లెలూయా. ఇరుకు అంటే మనము శ్రమలతో కృంగిపోతూ నాకు ఏ దిక్కు లేదు, నేను యెహోవాకు మొరపెడితే ఈ కష్టాల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు ఇరుకు అనే సమస్యల్లో నువ్వు ఉండి మొరపెడుతూ ఉంటున్నప్పుడు నీకు నెమ్మది సంతోషము అనే విశాల స్థలంలో నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. యవనస్తుల కూడికలో ఉంటున్నా నీవు నేను ఎలా ఉన్నాం? ఇప్పుడు ఇరుకులో ఉన్నాం. ఇరుకు అంటే ఏ మాత్రం యవనస్తులు పాపముతో లోకములో తిరుగుతూ దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తూ ఉంటున్నా ఇరుకు అనే ఈ యొక్క పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ పరిస్థితిలో నిజముగా మనం దేవునికి మొదలుపెడితే విశాల స్థలం అంటే యవనస్తుల కోరికలు దేవుడు యవనస్తులతో నింపి ఆనందముగా జరిపించుకుంటే విశాల స్థలముగా ఈ యొక్క యవనస్తుల కోరికను మార్చి ఆ యొక్క స్థలంలో జవాబును ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ జవాబు ఏంటంటే ఈ పరిస్థితిని మార్చడం. హల్లెలూయా. కనుక మనందరం కూడా నశించిపోతున్న యవనస్తుల కొరకు దేవుడు సాక్ష్యం చెప్పిన విధంగా నశించిపోతున్న యవనస్తులందరి కొరకు ప్రార్థించే మన యవనస్తుల కొడుకును మనమే అభివృద్ధి చేసుకుంటాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్.